మీలో చాలా మందికి వడ్డీ లెక్కలంటేనే చాలా భయం. సో అలాంటి వడ్డీ లెక్కల్ని మైండ్ క్యాల్కులేషన్స్ తోటి వితౌట్ పెన్ అండ్ పేపర్ లేకుండా ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇది కేవలం వడ్డీ లెక్కలు ఏ మాత్రం కూడా రానటువంటి వ్యక్తుల కోసం మాత్రమే. చాలా మంది మన ఊర్లో పెద్దవాళ్ళు ఇలా క్వశ్చన్ వేస్తే అలా ఆన్సర్లు వడ్డీ లెక్కలు చేస్తూ ఉంటారు. కానీ చాలా మంది చదువుకున్నటువంటి విద్యార్థులకి వడ్డీ లెక్కలు ఎలా చేయాలో ఇప్పటికీ తెలియదు. బట్ దానికోసం కొంత బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ఇది మీరు క్యాల్కులేటర్లో చేయొచ్చు, లేదా ఈజ్వల్ PTR/100 అనేటువంటి ఫార్ములాస్ తోటి చేయొచ్చు. ఇక్కడ అసలు 100 రూపాయలు అనుకోండి సపోజ్, ఓకేనా? సో ఇక్కడ నేను నెలకు మాత్రమే రేట్ ఇస్తున్నానండి, సంవత్సరానికి కాదు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వడ్డీ అనేటువంటిది ధర్మ వడ్డీ అండి. జనరల్ గా మన ఊర్లలో ఏం చేస్తారంటే 2 రూపాయల వడ్డీకి ఇస్తూ ఉంటారు. అఫ్ కోర్స్ అంతకంటే ఎక్కువనే ఇస్తూ ఉంటారు, బట్ నేను కన్సిడరబుల్ గా మనం 2 రూపీస్ తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. సో ఇప్పుడు 100కి నెలకి 2 రూపాయల చొప్పున అయితే గనక, సపోజ్ ఇక్కడ నేను ఇంకొక 0 పెంచాను అంటే ఇక్కడ 1000 రూపాయలు చేశాను. అప్పుడు ఇదేమవుతుంది, ఇక్కడ ఇంకొక 0 పెరుగుతుంది, 20 రూపీస్ అవుతుంది, రైట్? సపోజ్ ఇక్కడ నేను ఇంకొక 0 పెంచాను అంటే 10,000 రూపీస్ అయింది. ఇక్కడ ఏమవుతుంది, ఇంకొక 0 పెరుగుతుంది, 200 రూపీస్ అవుతుంది, రైట్? సపోజ్ ఇక్కడ నేను 1 lakh రూపీకి నేను నెలకు, ఇవంతా కూడా నెల చొప్పునే అండి, ఓకేనా? సో ఇక్కడ ఇంకొక 0 కూడా పెరుగుతుంది, ఎంత అంటే 2000 రూపీస్. ఇది బాగా గుర్తు